ప్రియుడితో కలిసి భర్త హత్య కేసులో మియాపూర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంబేద్కర్ నగర్ లో నివసించే పెంటేష్ ను అతని భార్య సత్యవతి, ప్రియుడు మధుసూదన్ రెడ్డి, సహచరుడు రాజేష్ ముగ్గురు కలిసి దారుణంగా హత్య చేసినట్లు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న పెంటేష్ ను శాశ్వతంగా తొలగించుకోవాలని, ప్రియుడితో కలిసి సత్యవతి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు డీసీపీ వివరించారు. ముందుగా పెంటేష్ కు నిద్రమాత్రలు కలిపిన భోజనం ఇచ్చి దిండుతో నొక్కి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్రలోని తుల్జాపూర్కు తరలించి దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహం పాక్షికంగా కాలటంతో అక్కడి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. భార్య సత్యవతి తన భర్త కనిపించడం లేదంటూ మియాపూర్ పోలీసులకు గతేడాది నవంబర్లో ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు సత్యవతి కాల్ రికార్డ్స్, ఇతర సాంకేతిక అంశాలపై విచారించి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా హత్యోదంతం బయటపడింది. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. రీజన్ మనకు అదే తెలిసింది. ఇది హస్బెండ్ ఎవరు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారు, పెంటేష్ డిసీజ్డ్ పర్సన్ అండ్ ఇది కంప్లైనెంట్ ఎవరు ఉంది, వైఫ్, వాళ్ళు ఇద్దరు మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. ఫస్ట్ వాళ్ళు స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఇంటిలో ఉన్నప్పుడు వైఫ్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేసింది. తర్వాత వాళ్ళు బాడీ షిఫ్ట్ చేశారు. వాళ్ళు మహారాష్ట్రలో ఒక ధారాషివ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే నవదుర్గ్ పోలీస్ స్టేషన్, ఆ ప్రెమైసెస్లో బాడీకి బర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు.